ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట మా శుభములు తెలియచేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడంటే ప్రతి బంధకములన్నిటిలో నుంచి కూడా మనల్ని విడిపించి తప్పించి నడిపించే దేవుడై ఉన్నాడండి. మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. వారు పెడుతున్నటువంటి వెట్టి చాకిరి వెట్టి పనులను చేస్తూ ఎంతగానో కృంగిపోతూ నశించిపోస్తూ, ఇక మేము ఈ పనులు చేయలేము, మా వల్ల కాదు, ఈ యొక్క బానిసత్వ బ్రతుకులో మేము ఉండలేము, దేవా మా ప్రార్థన ఆలకించవా, మాకు విడుదల లేదా, మాకు ఈ యొక్క బాధల నుంచి విముక్తి లేదా, ఈ బంధకాల నుంచి మాకు విడుదల లేదా అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు దేవాది దేవుని సన్నిధిలో మొరుపెట్టగా, మరి 430 సంవత్సరముల తర్వాత దేవుడు వారి యొక్క మొరను ఆలకించి వారి యొక్క వేదనను, వారి యొక్క కన్నీటిని చూసి మరి భక్తులైనటువంటి మోషే గారిని నడిపించడానికి ఎన్నుకొని ఆ ఐగుప్తు బానిసత్వంలో నుండి వారిని ఏం చేశాడో తెలుసా? విడిపించాడండి. అప్పటి వరకు వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన బానిసత్వపు బంధకములను ఆయన తెంచివేసి ఎర్ర సముద్రంను పాయలుగా చేసి వారిని ఆ ఐగుప్తులో నుంచి విడిపించి తప్పించి నడిపించిన దేవుడై ఉన్నాడు. అలాగే ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే, నువ్వు ఈరోజు ఏ బంధకాల్లో ఉన్నా, ఏ శ్రమలలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ప్రతి విధమైనటువంటి బంధకాలన్నిటిలో నుంచి కూడా ఆయన నిన్ను విడిపించగల సమర్థుడు. ఎప్పుడైతే ఆయన నన్ను విడిపిస్తాడని నువ్వు విశ్వాసం ఉంచుతావో, ఈరోజు నీ జీవితంలో మేలులను నువ్వు చూడబోతున్నావు. ప్రతి విధమైనటువంటి శోధనలో నుంచి నువ్వు విడుదల పొందుకోబోతున్నావు. ఆయన ఏ బంధకాల నుంచి విడిపిస్తాడో తెలుసా? సాతాను బంధకాల నుంచి విడిపించే దేవుడు. నిజమేనండి, అపవాది మనకి ఎన్నో రకాలైనటువంటి బంధకాలను మన చుట్టుముట్టి ఉంచుతూ ఉంటాడు. మరి పాపంలో పడిపోతూ, దుష్టత్వంలో పడిపోతూ, ఈ లోకమే శాశ్వతమని ఈ లోక బంధకాలలో పడిపోయి మరి అపవాది చేతుల్లోనికి వెళ్ళిపోయినటువంటి వారినందరినీ కూడా విడిపించి వారికి ఉన్నటువంటి పాప బంధకాలన్నింటినీ కూడా తెంపివేసి తప్పించే దేవుడండి. ప్రతి విధమైనటువంటి సాతాను బంధకాల నుంచి, పాప బంధకాల నుంచి ఆయన నీకు ఈరోజు విడుదల అనుగ్రహించబోతున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు ఎటువంటి బంధకంలో ఉన్నా సరే ఆయన నిన్ను విడిపించి తన సాక్షిగా నిలవబెట్టుకొని దేవుని సన్నిధిలో బలముగా ఉండుటకు తగిన శక్తిని, సామర్థ్యం ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. ఆ శక్తి ఆయనకే ఉంది. కనుక నువ్వు ఎటువంటి బంధకాలలో బంధింపబడినా సరే దేవుణ్ణి ఆశ్రయించు. తద్వారా ఆయన అనుగ్రహించే విడుదలను, మేలులను నీ జీవితంలో పొందుకుంటావండి. మరి మనుషులందరూ కూడా పాపానికి బానిసైపోయి, మరణానికి బానిసలైపోయి, మరి ఆ పాప బంధకాల నుంచి విడుదల లేక చేసిన పాపములు బట్టి, అతిక్రమములను బట్టి ఎంతగానో నలిగిపోతున్నటువంటి సమయంలో, పరిస్థితులలో ఆ సర్వోన్నతుడైన దేవాతి దేవుడే మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తమై, మన అతిక్రమముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై తానే శిలువ శిక్షను భరించి మన కొరకై సజీవుడిగా మృత్యుంచేడిగా తిరిగి లేచి ప్రతి విధమైన అపవాది బంధకాలను, ప్రతి విధమైనటువంటి పాప బంధకాలను, ప్రతి విధమైన అనారోగ్య బంధకాలను అన్నింటినీ కూడా కూల్చివేసి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబడే కృపను ఆయన మనకు అనుగ్రహించాడు. మరి ఒక్కసారి విడుదల పొందుకున్నటువంటి మనము మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోకూడదండి. విడుదల పొందుకున్న మనము దేవుణ్ణి స్తుతిస్తూ సాక్షిగా ఉంటూ దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యతను కాపాడుకుంటూ ప్రతినిత్యము కూడా ఏమి చేయాలో తెలుసా? ఆయన చేస్తున్న మేలులను మనము వివరించాలి. ప్రతి విధమైనటువంటి శత్రు బంధకాలన్నింటిలో నుంచి ఆయన విడిపిస్తాడు. మరి అపోస్తలుడైనటువంటి పేతురు గారు చెరసాలలో ఉంటే సంఘమంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు గారికి ఉన్నటువంటి ఆ బంధకాలన్నీ కూడా తెగిపోయాయి. పేతురు గారు సజీవంగా ఆ చెరసాలలో నుండి బయటకు వచ్చారని. నిజమే, ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే, కన్నీటితో ప్రార్థన చేయగలిగిన స్థితిలోనికి నువ్వు రాగలిగినట్లయితే, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఎలాంటి బంధకాలైనా, నీ బిడ్డల జీవితంలో ఉంటున్నటువంటి ఎలాంటి అపవాది బంధకాలైనా, అపవాది క్రియలైనా, ఎలాంటి చీకటి సంబంధమైన క్రియలైనా కూడా అన్ని
అన్నీ కూడా పటాపంచలైపోతాయి. కనుక ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసి మరి దేవుని యొక్క మేలులను పొందుకున్న మనము మరలా ఇశ్రాయేలుల వలె వెనక్కి వెళ్ళిపోకూడదండి. వారి బానిసత్వ బ్రతుకును చూసి వారిని విడిపించి తప్పించి నడిపిస్తే, మరి ఇశ్రాయేలులు అరణ్యంలో సరుక్కుంటున్నారు. ఆ ఐగుప్తే బాగుంది, అక్కడ మేము ఉంటేనే బాగుండేది, ఈ అరణ్యంలో మమ్మల్ని నశింపచేయడానికి తీసుకొచ్చావా, మమ్మల్ని సంహరించడానికి తీసుకొచ్చావా అని చెప్పి సనుగుతూ గొణుగుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అలాగ ఉండకూడదు. ఆయన మన మీద ఉన్నటువంటి పాపం అనే కాడిని విరగగొట్టాడు. ప్రతి విధమైనటువంటి బంధకములను తెంపివేసి మనలను స్వేచ్ఛానుసారముగా ఉండనిచ్చే కృపనిచ్చిన దేవాది దేవునికి ఎల్లప్పుడూ కూడా సాక్షిగా జీవిస్తూ ఆయన ఇచ్చినటువంటి శక్తిని, సామర్థ్యమును, ఆయన మనం ఎల్ల కలుగు చేసిన మేలులను మనము గుర్తు చేసుకుంటూ ప్రతినిత్యము కూడా దేవుని సన్నిధిలో ఉంటూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ మహిమపరుస్తూ దేవుని యొక్క మేలులను ఇతరులకు తెలియచేస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారముగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృప కలిగిన ఉన్నతమైన శక్తి కలిగిన మీ నామమునకై సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లించుచున్నాం. అవును దేవా, మా మీద ఉన్నటువంటి పాపం అనే కాడిని విరగగొట్టి ప్రతి బంధకములను తెంపివేసి సాతాను బంధకముల నుండి, పాప బంధకముల నుండి, శత్రు బంధకముల నుండి మమ్మల్ని విడిపించి మా జీవితాలలో నా తండ్రి మేలులను మీరు అనుగ్రహించిన విధానమునకై నీకు స్తోత్రములు దేవా. నువ్వు చేసిన మేలు ఎంతో గొప్పది, మీరు ఇచ్చే ఆశీర్వాదము ఎంతో గొప్పది నా తండ్రి. నీ యొక్క మేలులు పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా మరలా తిరిగి వెనక్కి వెళ్ళకోకుండా, ఆ పాత జీవితం వైపు మరలా వెళ్ళకుండా నా తండ్రి నీలో పరిపూర్ణంగా ఎదుగుటకు నీ కృపను అనుగ్రహించండి. అలాగే ఇంకా రక్షింపబడిన బిడ్డల విషయమే ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న ప్రతి ఒక్క పాప బంధకాలన్నింటిలో నుంచి కూడా విడిపించి వారి జీవితాలలో రక్షణ, సమాధానమును దయచేసి మేలులతో నింపి కృపతో నింపమని వేడుకొనిచ్చినాం. బిడ్డలు పడుచున్న ప్రతి ఒక్క వేదన, శోధన, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు అన్నింటిలో నుంచి కూడా విడుదల దయచేయండి. నీ యొక్క సమాధానం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి పట్ల ఉన్నతమైనటువంటి కార్యములను జరిగించి కృప చూపించి ఆశీర్వదించి మేలులతో నింపమని ప్రార్థించుచున్నాం. ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలో సంతోషము కలిగి, సమాధానము కలిగి, పరిపూర్ణత కలిగి ఎదుగుటకు కృపను అనుగ్రహించి ఆశీర్వదించి దీవించి సమృద్ధిని కలుగ చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియచేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక.